హలో ఎవ్రీవన్, ఒకవేళ మీరు ఇల్లు కడుతున్నా లేకపోతే అపార్ట్మెంట్ కడుతున్నా ఈ వీడియో అయితే అసలు మిస్ అవ్వద్దండి. ఎందుకంటే ఈ వీడియోలో నేను టాప్ 5 కన్స్ట్రక్షన్ మిస్టేక్స్ వీడు అట్ ద టైమ్ ఆఫ్ కన్స్ట్రక్షన్ అయితే చెప్తున్నా. ఈ మిస్టేక్స్ అన్ని చాలా బేసిక్ కామన్ మిస్టేక్స్ అని, ఇంత చిన్న మిస్టేక్స్ అసలు ఎందుకు మిస్ అయ్యామని చెప్పి లైఫ్ టైం రిగ్రెట్ అవుతాం అనమాట. అలాంటి మిస్టేక్స్ మాత్రమే నేను హైలైట్ చేయాలనుకుంటున్నా. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. టాప్ 1 మిస్టేక్ ఏంటంటే, మనం ఏ రోజు పడిన వేస్ట్ ని ఆ రోజు క్లీన్ చేయించకపోవడం. వేస్ట్ అంటే సిమెంట్ శాండ్ పడుతుంది కదండి కింద వర్క్ అయిపోయాక. ఆ వర్క్ అయిపోయిన తర్వాత ఆ సిమెంట్ వేస్ట్ ని మనం ఆ రోజే క్లీన్ చేయించాలి. క్లీన్ చేయించకపోతే ఏమవుతుందంటే ఆ సిమెంట్ అనేది ఒక బండలాగా ఫామ్ అవుతుంది అనమాట. ఒక 2-3 డేస్ తర్వాత అది మనం పగల కొట్టాల్సి వస్తుంది. ఆ పగల కొట్టే ప్రాసెస్ లో ఆ వైబ్రేషన్ కి దానికి దగ్గరలో ఉండే గోడ కూడా పక్కాగా ఎఫెక్ట్ అవుతుందండి. మీకు కంటికి కనిపిదేమో, బట్ ఇంటర్నల్ డ్యామేజ్ అవుతుంది. ఈ మిస్టేక్ మెయిన్లీ ఎక్కడ జరుగుతుంది అంటే 2 వాల్స్ కి మధ్యలో స్లాబ్ పైన. టాప్ 2 మిస్టేక్ ఏం చేస్తామంటే, కోఆర్డినేషన్ బిట్వీన్ మేస్త్రి, ఎలక్ట్రీషియన్, ప్లంబర్ లేకపోవడం. మేస్త్రి వస్తాడు, మేస్త్రి మొత్తం వచ్చి గోడ కడతాడు. గోడ కట్టిన తర్వాత ఏం చేస్తారంటే ఎలక్ట్రీషియన్ కానీ ప్లంబర్ వచ్చి పైపింగ్ కోసం స్పేస్ ఇచ్చుకుంటారనమాట. అది కామన్. సో తర్వాత ఏమవుతుందంటే మేస్త్రి వచ్చి మళ్ళీ దాని ఫినిషింగ్ ఇచ్చేస్తాడనమాట. ఆ ఫినిషింగ్ వచ్చిన తర్వాత మళ్ళీ ఎలక్ట్రీషియన్ కానీ ప్లంబర్ కానీ వచ్చి నా వర్క్ పూర్తి అవ్వలేదు, ఇంకా నేను ఇది చేయాలి అది చేయాలి అని మళ్ళీ గాడ్లు కొడతాడు. మళ్ళీ పగలు కొట్టిస్తాడు అనమాట. పగలాగి రీవర్క్ చేసుకొని ఫస్ట్ మీరు పెట్టి మళ్ళీ వాళ్ళు పని కాలేదని మళ్ళీ పగలు కొట్టి మళ్ళీ ఫినిషింగ్ ఇచ్చుకొని ఫినిషింగ్ అనేది పాడైపోతుంది అనమాట. థర్డ్ వచ్చి వాస్తు మిస్టేక్. నేను ఇప్పుడు వాస్తుతో వెళ్ళండి వాస్తుతో వెళ్ళొద్దు అని మాత్రం నేను చెప్పనండి, ఎందుకంటే ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది, ఎవరి నమ్మకం వాళ్ళది. సో నేను వాస్తు మిస్టేక్ గురించి ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మీరు ఒకవేళ వాస్తుని నమ్ముతారా, మంచిగా ప్రొఫెషనల్స్ దగ్గర కనుక్కొని ఇల్లు కట్టించుకోండి. ఒకవేళ నమ్మకుండా మీరు ఇష్టం వచ్చినట్టు మీ స్పేస్కి తగ్గట్టు హ్యాపీగా కట్టించుకోండి. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు వాస్తు నమ్మకం మీద వెళ్ళకుండా తర్వాత ఎవరో ఒకరు వచ్చేసి ఇది ఇలా ఉండకూడదు, అలా ఉండకూడదు, అలా ఉండాలి, ఇలా ఉండాలి అని చెప్తారనమాట. అప్పుడు మీరు ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా గట్టిగా మీ విల్ పవర్ మీదనే మీరు వెళ్ళిపోవాలన్నమాట. సో టాప్ 4 మిస్టేక్ ఏంటంటే, మనం ఎప్పుడైనా ఇల్లు కట్టుకునేటప్పుడు ప్రెజెంట్ గురించి ఆలోచించుకోకూడదండి. అంటే ప్లగ్ పాయింట్స్ కనెక్షన్ పెట్టుకోవడానికి ఫ్యూచర్ గురించి ఆలోచించాలి. ఇప్పుడు మాకు ఏసీ లేదు, ఏసీ ఫ్యూచర్లో వస్తే మాకు ఎలక్ట్రికల్ కనెక్షన్ ఎట్లా వస్తుంది, కనెక్షన్ అనేది ఎలా వస్తుంది, ఏసీ ప్లగ్ పాయింట్ ఎక్కడ వస్తుంది, బాక్స్ ఎక్కడ వస్తుంది. సో ఇప్పుడు గ్రీజర్ లేదు, గ్రీజర్ ఫ్యూచర్లో వస్తే వాటర్ పైప్ కనెక్షన్ ఎక్కడ, గ్రీజర్ పాయింట్ ఎక్కడ, ప్లగ్ పాయింట్ కనెక్షన్ ఎక్కడ, ఇవన్నీ మీరు ఆలోచించుకోవాలన్నమాట. టాప్ 5 మిస్టేక్ మొహమాటానికి పోయి మనోళ్ళు వాళ్ళు ఫీల్ అవుతారు అని చెప్పి మీరు క్వాలిటీ విషయంలో అయితే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకూడదండి. ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు హెల్ప్ అయ్యింది లేకపోతే ఫ్యూచర్లో హెల్ప్ అవుతుంది అని అనుకుంటున్నా. ఒకవేళ మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపించింది అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రొటీన్ రియాలిటీస్ హబ్. అండ్ ఇలాంటి మిస్టేక్స్ మనం టైల్స్ వేసేటప్పుడు, పెయింట్ వేసేటప్పుడు కూడా చేస్తామన్నమాట. వాటిని కూడా నేను హైలైట్ చేయాలి అంటే ప్లీజ్ కామెంట్ అండ్ లైక్.